అక్రమంగా డంప్ చేసిన రేషన్ బియ్యాన్ని సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామానికి చెందిన గురుపాదం అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా 30 క్వింటాల డంప్ చేసి ఉంచాడన్న నమ్మదగిన సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో తన వద్ద నుండి 30 క్వింటాల ప్రభుత్వ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేసినా, నిల్వ ఉంచిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్, చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే టాస్క్ ఫోర్స్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.